హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నీతి కథ వడ్రంగి మరియు నక్క కథ. ఒకప్పుడు సుందరమైన అడవిలో ఒక నక్క నివసించే ఉండేది. ఒకరోజు నక్క వేట కుక్కల గుంపు నుండి తప్పించుకోవడానికి పరిగెడుతుంది. ఆ సమయంలో ఒక వడ్రంగి చెట్టును కోస్తూ కనిపించాడు. నక్క అతని దగ్గరికి వెళ్ళి, స్వామి, దయచేసి నన్ను వేట కుక్కల నుండి దాచండి అని వేడుకుంది. వడ్రంగి తన ఇంటిని చూపించి అక్కడ దాక్కో అని చెప్పాడు. నక్క వెంటనే ఇంటిలోకి వెళ్ళి ఒక మూలలో దాక్కుంది. కొంతసేపటికి వేట కుక్కలు అక్కడికి చేరాయి. వాటిని నడిపిస్తున్న వేటగాడు వడ్రంగిని అడిగాడు, మీరు నక్కను చూసారా అని అడిగాడు. వడ్రంగి నోటితో లేదు అని చెప్పాడు, కానీ తన వేలితో ఇంటి వైపు సూచించాడు. అయితే వేటగాడు వడ్రంగి సంకేతాన్ని గమనించలేదు మరియు వేట కుక్కలతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నక్క వేటగాడు మరియు వేట కుక్కలు వెళ్ళిపోయిన తరువాత ఇంటి నుండి బయటకు వచ్చింది. వడ్రంగి నక్కను చూసి, నీవు ధన్యవాదాలు చెప్పకుండా వెళ్తున్నావు, నేను నిన్ను దాచాను కదా అని అన్నాడు. దానికి నక్క సమాధానం ఇచ్చింది, మీ మాటలు నన్ను రక్షించాయి, కానీ మీ చేతులు నన్ను మోసం చేశాయి. మీరు నిజాయితీగా ఉంటే నేను మీకు ధన్యవాదాలు చెప్పేవాణ్ణి అనింది నక్క. ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటి అంటే, మన మాటలు మరియు మన చర్యలు సమానంగా ఉండాలి. ఒకటి చెప్పి మరొకటి చేయటం నైతికం కాదు. ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు.